గైస్, వెల్కమ్ టు జై స్వీట్ వంట ఛానల్. ఈరోజు మీకోసం నేను నాటుకోర గోంగూర కోసుకుంటూ వచ్చా. ఈ నాటుకోర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే తోటలోకి వచ్చా ఫ్రెండ్స్. ఇది మా తోటలో పెంచుకున్న గోంగూర కాబట్టి చాలా టేస్టీ వస్తుంది. దీనికి ఎటువంటి మందులు కొట్ల, దీనికి ఎటువంటి మందు వేయాల. మాది ఖర్చులు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. పల్లెతో వాతావరణం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ మామిడి తోటలే. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. గట్టిమైన మామిడి తోటలు నుండి అక్కడ వరకేసారు. ఈ లేత వాతావరణంలోకి వస్తే మళ్ళీ వద్దాం అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళి పచ్చ గోంగూర కోసుకొచ్చుకున్నాం. నాటుకోర ఫ్రెండ్స్, నాటుకోర నూరుకుంటే పచ్చ చాలా బాగుంటుంది. నెక్స్ట్కో గోంగూర వస్తుందో మా తోటలోకి వచ్చాయి. అది కూడా గోంగూర చూడండి. ఇంకోటి మా తోటలో పెంచుకున్నాం. మా తోటలో పెంచుకోవడం వల్ల గోంగూర మంచి టేస్ట్ వచ్చింది. గోంగూర చెట్టు పూలు చూడండి ఎంత బాగున్నాయో. అది ఇప్పుడు ఇది కూడా గోంగూర ఇప్పుడు కోసుకున్నాం. ఇది కూడా గోంగూర కోసుకుని కళ్ళు వేసుకున్నాం. ఇది మొత్తం గోంగూర తోట. చెట్లు బాగున్నాయి. ఈ గోంగూరతో నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చి వేసుకుని ఇది గోంగూర పల్లెటూళ్ళలోనే ఉంటాయి. ఈ విధంగా గోంగూర మంచి మంచి ఆకులు కోసుకుంటారు. మంచి ఆకులు కోసుకోవాలి. చూడండి నేను ఎలా కోసుకుంటున్నాను. గోంగూర చెట్లు ఎత్తుకున్నాయి. అందుకే నేను ఇట్లా మా జమ్ములతో కోపెట్టున్నా. గోంగూర చెట్లు ఎంత వస్తాయనే చూడండి. ఎత్తుకుంటే నాకు అంతలో కాబట్టి నేను జోలతో కోపెడుతున్నా. ఇది కూడా మా జోలని గోంగూర కోసుకొచ్చారు. ఇది చూడ అడిగేసి ఉంటుంది. ఈ పచ్చ తొక్కుంటే వద్దిరిపోయేటి ఇంటికెళ్ళి పచ్చ తొక్కుంటా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం. నిన్న మన నాటు గోంగూర కోసుకొచ్చాము కదా, దాన్ని ఈరోజు ఎంచుకొని పచ్చడి చేసుకున్నాం. ప్లస్ ఇది కూడా నాటు గోంగూర. దీన్ని నాటు గోంగూర అంటారు. పచ్చడికి ఇదే బాగుంది ఫ్రెండ్స్. అచ్చదైన పచ్చడి దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు కొంచెం పెట్టుకున్నాం. ప్లస్ కొంచెం వచ్చి పేరు ఎక్కిన తర్వాత నూనె పోసుకున్నాం. ప్లస్ కొంచెం రేట్ ఎక్కింది. ఇప్పుడు నూనె పోసుకున్నాం. నూనె ఎక్కింది. ఇప్పుడు 8 రూపాయలు వేసుకున్నాం. అసలు 8 రూపాయలకి ఎంత పేరు తిప్పుకుంటే వేయించుకోవాలి. ఈ పచ్చడి నెల పచ్చడి కాబట్టి పచ్చడి 3 నెలలు నిల్వ అవ్వకుంటుంది. 8 రూపాయలు తిప్పుకుంటూనే ఉండాలి. అసలు వాళ్ళు పాడకూర 20 మెప్పుకోవాలి. అసలు ప్లేట్ మీద వెళ్ళి తీసేసుకున్నాం. అసలు 8 రూపాయలు తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. 8 రూపాయలు వచ్చింది కదా, 8 రూపాయలు ఇప్పుడు గోంగూర వేసుకొచ్చుకున్నాం. గోంగూర 2 నిమిషాలు వేసుకున్నాగా అలా ఇది మొత్తం పిండుకొని వేసుకోవాలి. అసలు ఈ గోంగూరను బాగా ముందు ఆగనివ్వాలి. బాగా ఈ గోంగూరను కొంచెం నూనెలో మగ్గనివ్వాలి. గోంగూరను ఈ విధంగా
శివంగా మాకు లేపు తిప్పుకున్నాం. ఈ గోంగూర ఊరిగా మట్టిపోయితే నాటు గోంగూర కాబట్టి పచ్చడి అమ్మ టేస్ట్ వచ్చింది. ఇలా ఏంటి ఉండడం వల్ల ఎక్కడో నిలకుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. నాటు గోంగూర నోట్లో రొక్కుకోవాలి, నోట్లో రొక్కుంటే నష్టం టేస్ట్ వచ్చింది. తిప్పుకున్నాం, ఒకసారి తిప్పుకున్నాం. గోంగూర చాలా వరకు ఏగిపోయింది. ఇంకో 5 నిమిషాలు ఆనిచ్చి పై కొట్టేసుకున్నాం. గోంగూర నీళ్ళు మొత్తం తినవాలి. గోంగూర పలుపలు ఫ్రెండ్స్, గోంగూర నీళ్ళు ఇరిగిపోయి ఇంకా ఆకనివ్వాలి ఫ్రెండ్స్. మాకు ఈ గోంగూర పచ్చడి తింటే దీనికి మాసం కూడా చాలు, అలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ గోంగూరకి ఎటువంటి మండు కొట్టలేదు, మండు వేయలేదు. అది మళ్ళీ చెప్పుకున్నాం గట్టిగా. శివంగా గిన్నెపై తిప్పుకోవాలి. గోంగూర ఆరవాలి, పడ్డాక తిప్పుకోవాలంటే గోంగూర అరగంటి, అందుకే చెప్తున్నా. నేను చెప్పినట్టు మీరు చేసుకోండి, సూపర్ టేస్ట్ వచ్చి నాడు గ్యారంటీ. పచ్చడి సత్తన్నంపై వేసుకొని ఉంటే దాన్ని కలుపుకుంటే అమ్మ టేస్ట్ అద్దరిపోయింది, కమ్మగా ఉంటుంది. ప్లస్ ఇది 1/2 కేజీ గోంగూర. గోంగూర వేయించుకున్న తర్వాత అలా వేయించుకోవాలి. ఫ్రై పైన గోంగూర పులిపాయగా వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చల్లాయించుకొని రొట్టెలో రొక్కున్నాం. వేయించుకున్నాను గోంగూర, దాంట్లో దింపేటప్పుడు కొంచెం చింతపండు కూడా వేసాం. అరగడానికి చింతపండు కనపడుతుంది. ఇప్పుడు రోటి కాడికి వచ్చా, రోట్లో పచ్చడి దొక్కున్నాం. ఇప్పుడు రోట్లో ఎనిమిది వేసుకొని దొక్కున్నాం. ఇప్పుడు 8 మినిట్లు దొక్కున్నాం. ఎనిమిది అక్కడ కూడా ప్రధానంగా దొక్కుకోవాలి. ఈ విధంగా 8 మెత్తలు దొక్కుకోవాలి. రోట్లో దొక్కడం వల్ల పచ్చడి అమ్మ టేస్ట్ వచ్చింది. పిల్లకాయలు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొట్టుకునే వాళ్ళు ఆడబట్టిన కదా వంట తిప్పుకోవాలి, మళ్ళీ ఎప్పుడు ఎక్కువాలి. ఎనిమిది రోజులు దగ్గర అయిపోయింది. ఇప్పుడు 8 రోజులు దగ్గర అయిపోయింది.
ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయలు ఉప్పు వేసేసుకున్నాం. అది కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. అది ఇప్పుడు ఉప్పు ఎనిమిదిగలతో తొక్కున్నాం. ఎనిమిదిపాయలు ఎల్లిపాయలు కచ్చపచ్చ తొక్కడం అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇందులో తీసేసుకున్నాం. పసిగా కచ్చపచ్చని తొక్కోవాలి. అది ఇప్పుడు ఆ రోడ్లో గోంగూర వేసేసుకున్నాం. ఇప్పుడు గోంగూర వేసుకున్నాం కాబట్టి తొక్కున్నాం. ఇది కూడా కచ్చపచ్చని తొక్కోవాలి. ఈ విధంగా తొక్కోవాలి. ఇంకోటి 50% నలిగింది. ఉన్న కూడా వేసేసుకుందాం. ఆ కొంగ వేసుకున్నాం కదా, దీన్ని కూడా తొక్కున్నాం. పచ్చగా ఉన్నాయి, అంత బాగా నలుగుతుందో. ఇప్పుడు గోంగూర నలిగిపోయి ఇప్పుడు దాంట్లో కారం కలుపు. ఈ గోంగూర కూడా కచ్చపచ్చనే తొక్కోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం. జుట్లు ఇవ్వకుండా కలుపుకోవాలి. అది గోంగూర కారం కలుపుకుని అయిపోయింది. ఇప్పుడు తీసేసుకున్నాం. ఇప్పుడు కిందకి వెళ్ళి గోంగూర టమాటా వేసుకున్నాం. ఇప్పుడు వేడి గంచి పెట్టుకొని టమాటా వేసుకున్నాం. ఈ పచ్చడి ఎక్కువ నూనె కాబట్టి ఎక్కువ నూనె వేయాలి. ఎక్కి నూనె పోసేసుకున్నాం. ఇప్పుడు నూనె టమాటా గింజలు వేసేసుకున్నాం. టమాటా గింజలు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయ, ఆవాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. టమాటకాయ అలాగే మినపకూర ఫ్రెండ్స్. దీనికి టమాటా రేగేలా తిప్పుకున్నాం. మినపకూర గోంగూర వేయించుకున్నాం మంచిది. బాగా తోటగా వేయించుకోవాలి. రుచి సరిపోతుంది. ఇప్పుడు కలపాలి. పెట్టుకుంటూ వేయించుకోవాలి. కలపాకు పచ్చస్తున్నాయి ఎగిరి పొడిపోయి వచ్చేసేసుకున్నాం. దీని మాటలకు పచ్చడి కలుపుకున్నాం. ఇప్పుడు పచ్చడి కలిసి తిప్పుకున్నాం. కొద్దిసేపు చల్లారించి అన్నం పెట్టుకొని గోంగూర పచ్చడి నూరుకున్నాక నేను ఇప్పుడు లోపల స్నానం చేసి వచ్చా. ఇప్పుడు గోంగూర పచ్చడి ఎలా ఉందో చేసి చెప్తా. ఎలా ఉందో తిని చెప్తా.
సూపర్. గోంగూర నూనెలో వేయించుకున్నాను కాబట్టి ఎమ్మ కరకలాడుతుంది. గోంగూర కరకాలతో ఎమ్మ టేస్టీగా ఉంది. ఇంకో 3 నెలల్లో ఉంటుంది. మీరు ఇంటికాడ ఏదైనా పచ్చడి చేసుకోండి, 2 రొట్టెలు నిలుక్కోండి. నోటి కింద గోంగూర ఎమ్మ టేస్టీ. సూపర్ 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 సూపర్. షేర్ చేయండి. అంత బాయ్.